బీసీనా నాగర్ కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ మల్లేశ ప్రచారం చేస్తాను. గెలుతారా మరిగా జర్రాగు నేను పట్టుకొచ్చినారా మల్లేశ. నువ్వు ప్రచారం నీ బొచ్చులో ప్రచారం, ఇప్పుడు నీ ప్రచారం మొత్తం బయటపడతావు. దొంగనా కొడుక నువ్వు ఏం కథ చెప్తానారా జనాలకు? నీ పెద్ద మొదవారిని, ఇక నాకు మించిన మొదవారే లేడు. నీ మొదవారితనం ఇక బయటపడతాను. ఇదే నానే ఒక్క నిమిషం మరి జరి ఫోటోలు ఎందుకో లైవ్ లో డౌన్లోడ్ కావట్లేదు. నేను రెగ్యులర్ గా ట్రై చేస్తా ఉన్నా. ఇది కూడా రావాలి. ఇది దీంతో చాలా ఇంపార్టెంట్ ఉంది. ఒక్క 2 సెకండ్లు ఆగరి మనం బయట పెడదాం. వెయిట్ చేయాలి, మీకు అర్థమైతే ముచ్చటేదనేది. ఎందుకో డౌన్లోడ్ కావట్లేదు, ఇందాక నుంచి చూస్తా ఉన్నా. నెట్వర్క్ ఇష్యూ లేకపోయినా డౌన్లోడ్ కావట్లేవు. సో ఇక్కడ ఈ వ్యక్తి గెలిచిండే, డౌన్లోడ్ ఫెయిల్ అవుతుందా? రైట్ వచ్చింది. ఈయన గెలిచిండు. మలేషియా తెలుసా అరా నీకు? మా గొల్లలో పుట్టారా యాదవ్ బిడ్డ, గట్టి ఏమన్నా యాదవ్ బిడ్డ. ఏం లేదు సార్ సిద్ధపాండు. ఈయన నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీకే గెలిచిండు. ఇంకా నాకు కరెక్ట్ గా చదువుతా, జర్రాగినా చదువుతా. టిఆర్పి పార్టీ నుంచి ఏకగ్రీవం అయింది. ఇది తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, మాధవపురం గ్రామ పంచాయతీ, చింతపండు మల్లేశ సగ్రామం. ఇంకో పెద్ద విషయం కూడా పట్టుకొచ్చిన మల్లేశ, చెప్తా నీకు అది కూడా. ఇప్పుడు సీతారాజు యాదవ్ ఈయన సర్పంచ్ అభ్యర్థి గెలిచిండు మల్లిగాని స్వగ్రామంలో. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఇసిపడతాంది. బీసీలు అందరూ గెలుస్తారు, నా వల్లే గెలిచని చెప్పుకున్న మొగోడు ఆను ఉండూరులా ఒక బీసీ బిడ్డకు మద్దతు ఇవ్వకుండా ఏది పటేల్ తరం చూపిద్దామని ఏతులో పడితే అసలు సిసలైన బీసీలు పండబెట్టి పంగలు తీరు మల్లిగాని పార్టీని. టిఆర్పి పార్టీ ఓడిపోయింది. ఇంకో పెద్ద విషయం కూడా చెప్తా, జర్రాగిరి అది కూడా ఉంది. ఒక్కోటి చెప్తా మీకు మంచిగా. ఏదా సొంత గ్రామం యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాధవపురం గ్రామ పంచాయతీలో టిఆర్పి పార్టీ అభ్యర్థి సుంకరి బాలరాజు ఓటమి. ఇక దగ్గరుండి మరి నామినేషన్ వేసిన చింతపండు గొల్లేసు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మల్లేశం ఇంద్రవు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సీతారాజు యాదవ్ గెలిచిండు. టిఆర్పి పార్టీ అధినాయకత్వం ఓటుకు 3000 చొప్పున పంచిందని పక్కా సమాచారం. లంగా ఓటు పైసలు ఇచ్చినోడు గారిది అని పెట్టి లుచ్చగారు మన తెలివేలు రగ్గా చూసుకోరా. మీ లుచ్చ అంట 3000 వంచినట్రా. 3000 వంచిన పటేలు నిలబెడితే ఒక 50 పీట ఓడకొచ్చింది. ఆయన ఆడకొచ్చిండు, మళ్ళీ నేను ఓడగొడతా. అది ఇప్పుడు ముచ్చట చెప్పాలి. ఇది ఎట్లా చెప్పిండు మహేష్ గారు? ఇప్పుడు నన్ను లంగా అంటారు మీరు, మళ్ళీ అంటారు ఇది ఫేక్ ప్రచారం, తప్పుడు ప్రచారం చేస్తున్నారు నా పైన అంటాడు. నేను ప్రతివాదను నన్ను తప్పుడు ప్రచారం చేస్తున్నట్టారు కాబట్టి నేను ఒక ముచ్చట చెప్తుంది. ఇగో ఇది మాధవపురం గ్రామ పంచాయతీ గ్రూప్ మాధవపురం గ్రామ పంచాయతీ గ్రూప్. ఇప్పుడు ఈయన ఉన్న నెంబర్లకి ఏదో ఒక నెంబర్కి మీరు ఫోన్ కొట్టుకోరి. ఈయన గెలిచిండా గెలలేదు, ఈ నెంబర్లు కనిపిస్తున్నాయి కదా గ్రూప్లా. సో ఏదైనా మీరు ఫోన్ కొట్టుకోరి. ఈయన గెలిచిండా గెలలేదో మీరు ఎంక్వైరీ అయ్యేది. ఈయన ఏ పార్టీ నుంచి గెలిచినా కూడా ఎంక్వైరీ అయ్యేది, నాకేం అభ్యంతరం లేదు. ఇంకోటి మాధవపూర్ గ్రామ పంచాయతీ. అయితే ఇంకొక రహస్య సమాచారం, ఏ పేపర్లు రాలేదు, రాకుండా మలిగాడు చాలా కష్టపడ్డాడు. చింతపండు మల్లేశ గ్రామ పంచాయతీలో ఒక 2 ఫోన్ కొట్టినా. నాకు కొంత రహస్య సమాచారం, చింతపండు మల్లేశని కొట్టిర్రు చెప్పులతోనే అంటుర్రు నాకు తెలియదు. అంటుర్రు మాధవపురం గ్రామ పంచాయతీ చింతపండు మల్లేశను చెప్పులతో కొట్టిర్రు, ఓడిపోయిన తర్వాత ఏదో చిన్న గలాట అయ్యిందని అంటుర్రు. అది ఎంతవరకు మా మల్లేశ్ చెప్పాలి. ఇది ఎట్లా అంటుర్రు అంటే తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇది అనుకోనది. నేను అనుకోలే, నాకేం సంబంధం లేదు. నాకు ఒక నుంచి తెలిసింది, నేను మీకు చెప్తా అన్న. అది రాకుండా భద్రపరుచుకున్నాడు మల్లేశ గారు. వీడు అంటాండు నేను బీసీలను గెలిపిస్తా, నాగర్ కర్నూలులో ప్రచారం చేస్తా, నల్లగొండల ప్రచారం చేస్తా, ఖమ్మంలో ప్రచారం చేస్తా. ఏం పిస్తా బొచ్చు పిస్తా. నీ ఊళ్ళో నువ్వే మాకు ప్రచారం చేసేది. నేను నిలబెట్టి గెలిపించాను రా. ఒక రెడ్డి గారి పైన ఒక బీసీ బిడ్డ, ఒక యాదవ్ బిడ్డ నేను మీకు గెలిపించరా.
మహేష్ గాడ్సే నీ ఊళ్ళో నువ్వు గెలిపించుకోవాలి నీ పార్టీ నువ్వు కూడా తెలంగాణ మొత్తం ఈ పీకులు కూడా పిచ్చాడా ఏం మిగతావు బొచ్చు మిగతావా ఏం మిగతావు నువ్వు మల్లేష్ ఈ సౌటమ్మో చెప్పు నువ్వు ముఖ్యమంత్రి అవుతావు పండుకో అలా వండుకో గ్రామ పంచాయతీలో పోయి బూట్లు వలిసివి ఎదురొచ్చిన వేషాలు ఎత్తివి మీటింగ్ ఎత్తివి బయలుకి పోతే ఏడికి పోయినా నేను దేకపోయి నీ ఊళ్ళే జనాలు నీ పాటిని దేకనప్పుడు ఏమంటారుగా జనం ఎక్కడికో సాగ చెప్తారు ఇండియా గెలి రచ్చ గెలవాలంటారు ఇండియా ఓడిపోయినట్టు ఈ మొగోట ఆ రచ్చ గెలుతాడు ముఖ్యమంత్రి అవుతావు ఏడా తాలిబాన్లకు అవుతావా తెలంగాణలకు అవుతావా చేసుకోరా డిసైడ్ ఇది సిద్ధపాండు మలేషియా గ్రామ పంచాయతీ చరిత్ర ఈ మలేషియా కాబట్టి ఇప్పుడు నీ ప్రచారం చేస్తానా నేను గెలుస్తానా అంటున్నా మరిగా మీరు నమ్ముర్రు ఆయన మీరు నమ్మితే మీ ఇష్టం నేను చెప్పే కాబట్టి నేను చెప్తాను ఇక మా మలేషియా గారు నేను ప్రచారం చేసినా ఇక అందరు వచ్చిర్రు వీళ్ళకి ఎంత ఇస్తే వచ్చిర్రా పాప వాళ్ళు కూలినాలు చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళు కూలి పనులు ఇస్తే వచ్చిరేమో నిలబడరేమో అంతేగా ఉంగరం గుర్తుకే మల్లేసి ఓటు ఉంగరం గుర్తుకే మల్లేసి ఓటు అండ్రి ఉంగరం ఎక్కిందిడా ఏరా ఉంగరాలన్నీ వేరేసారా ఇప్పుడు గుజకపోయినారా సీకట్లా కుట్టెకాడ ఏమో డౌటే టిఆర్పి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అబ్బా శిరీష కరుణాకర్ కు మద్దతుగా ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగిందట టిఆర్పి పార్టీ అక్క పేరు శిరీషట అక్క నేనేమంటాను అక్క వాడు ఉండులో వాని ముఖం తెస్తలేరా కన్నిబెడకి వెళ్తావా కాని పాటలు పట్టుకుంటాను నువ్వు సొంతంగా ప్రచారం చేయ గెలుస్తావు గజమండి లంగాన్ని పట్టుకొని ప్రచారం చేస్తే గెలుస్తావు అక్కను మంచి వాళ్ళని పట్టుకోవాలి అక్క జర ప్రజల్లో మంచి పేరు పట్టుకోవాలి ఇటువంటి లంగలో నమ్ముకుంటే నీ ప్రజలు దండగది వాడు ఉండులో 3000 మధ్యనే ఓడిపోయినాడు సౌట గాడికి గెలిపిస్తాడు నిన్ను అక్కకి చెప్తాను మరి నీ ఇష్టం అక్క నీ పైసలు భద్రం ముందే చెప్తున్నా ఇక చలి గట్టి పెడతాడు అందరు రాసి ముచ్చట ఇయో బీసీల హవా తొలి విడత 4లో బీసీ అభ్యర్థి ఘన విజయం అంతా నా వల్లే ఉండూర్ల సంగతి రాయాలి మాదాపురంలో నిజంగా నేను రాయరా ప్లీజ్ రా ప్లీజ్ అన్నారు రాయవా రోజు 10 సార్లు చెప్తారు రాయ్ ఇంకేందా ఇక కేసరం గ్రామంలో రెడ్డిపై బీసీ బిడ్డ రేఖకు భారీ మెజార్టీ వచ్చిందట మాదిరిపేటలో విలమ అభ్యర్థిపై ఎలమోళ్ళ పార్టీ గెలిచింది ఈ ఊళ్ళ ఎలమోళ్ళ పార్టీ గెలిచిందిరా నీ ఊళ్ళ చెప్పవేమిరా ఎలమల పార్టీ గెలిచిందని బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఎల్లమ్మ తండ పోయి ఏదైనా మారితే ఆడ మళ్ళీ అదే సందీప్ రెడ్డి గారు గెలిచిండు ఆడ వీకా ఏమన్నా ఎల్లమ్మ తండలో గెలిస్తే ఎంత ప్రచారం చేదురాను ఓడిపోయినాడు కుయ్యం అంటలేరు వాడు లంగా వాడు నలికుట్లోడు రగ్గాడు మళ్ళీ నేను వార్త రాసిండ మనం పోయే రోజు ఈ యూట్యూబ్ ఛానల్ పైన కేసు పెట్టని ఆ కేసులు పెట్టిన వార్త వాడు లుచ్చ నా కొడుక లోఫర్ నా కొడుకు నువ్వు తెలియదురా వార్తలు కళ్ళల్లో పొడిచినారు నీకు కళ్ళు మింగిన ఆయరా భోజడికే చదవలేడా మళ్ళీ ఆడు యూట్యూబ్ ఛానల్ పైన కేసులు పెట్టి చదవాలి కదరా నీ వ్యూ ప్రజల గొంతు ప్రజల ఛానల్ మాట్లాడరా భోజడికే స్కిప్ చేయొద్దు బీసీ అంటానుగా బీసీ ఎస్సీ ఎస్టీల పైన కేసు పెట్టింది యూట్యూబ్ ఛానల్ పైన లుచ్చమల్లిగాడు నల్లికుట్లోడా అందుకే కాదురా నీకు వచ్చింది నల్లికుట్లో నాకు తెలియదా నీ చక్కదనం కానీ అట్లా ఇప్పుడు మొత్తం అయితే బీసీలు గెలిచారు ఈ బీసీలు మొత్తం ఒకడేమో మన రేవంత్ 9,000 గెలిపించుండు ఓడేమో మలిగాడు గెలిపించు ఇంకోడేమో పొక్కో మేమే గెలిపించినాం బీసీలు మొత్తం మేమే బీసీలో నెంబర్ 1 బీసీలో మామూలు బీసీలో నెంబర్ 1 అబ్బా ఏం నెంబర్ 1 రా మీ మాటలలో ఉంది నెంబర్ 1 ముగిసిన 2వ దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఇక మరి రేపు ఎన్నికలు ఉన్నాయి ఇక రేపు రిజల్ట్ వస్తుంది మళ్ళీ ఎన్ని చేస్తారు మళ్ళీ ఎన్ని పైలు పంచుతారు నాయన ఊర్లల్లా ఊరు వల్లకాడ అయిపోయింది తాగి జనాలు ఇవాళ రాత్రి మళ్ళా ఈ 3,000 ఊర్లలో తాగుతాడు ఇంకా అంతే కదా జరిగేది తాగి వచ్చేది ఓట్లు పాడు కానీ ఎందుకు వచ్చినాయో ఏం కథను 65% పైగా గెలిచినాం ఎవరు మల్లేశో మహేష్ గౌడ్ చెప్పిండు గౌడు వేసిండు
మహేష్ గౌడ్ అన్న చెప్పింది నిజమే. 65% గెలిచినావా అంటే 42% రిజర్వేషన్ మనకు అవసరం లేదా? మరి ఉత్సవాలు పెట్టి ఎదుల పడుతుంది కదా, ఎదుల మోగోని లెక్క. అంటే తల్లిలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, తల్లిలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇటువంటి పార్టీకి మరి ఇంకా గొప్ప పేరు రావాలని చెప్పి చింతపండు నాటకాలు ఆడతాడు. బా ఏమి రాసినవరా నీ పేపర్లో మన్నువాడా, నీకు సిగ్గిరాదేమిరా? ఇక మెస్సీ 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 మెస్సీనా? అబ్బా మా ఆయన అబ్బా అమ్మా సూపర్ ఆడుతాండ మా అన్న ఆట. ఆయన ఉత్సవం ఆగింది కాబట్టి రాసిండు, బొమ్మ వేసింది. దెబ్బ పట్టుకొని కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి ఇంటి ముందర కాంపౌండ్ లేకపోతే ఉత్సవం తాగి రేవంత్ రెడ్డి అనవైతే ఇప్పుడు నేనేం చేసిన ఆయన కెరక, ఆయన చేసిన నా కెరక, ఇవన్నీ చెప్తే కేసు పెడతావు. నీకు అవ్వాల్సిందే నువ్వు చింతపండు మల్లేశ. ఇక ఏం లేదు కానీ ఇంకొకటి లత్కోరు ముచ్చట ఉంటుంది కదా, ఒకటి కావాలి. జాగో బీసీ చెలో విలేజ్, ఇది మలపురం పోదామా? చెలో విలేజ్ పోదామారా? పోతే బాగానే ఉంటది కానీ మరి మళ్ళీ వస్తాడు మరి అటు పోతే. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పాత్ర పరిపూర్ణంగా పోషించి మాధవపురంలో ఫీ కట్టలు కట్టింది, ఓడిపోయింది. ఏం పెద్దపల్లి రాజన్నో ఉన్నామే, ఎడ ఉన్నాం? పరిపూర్ణ పాత్ర పోషించి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఉండుల్లా పుట్టివేరిన ఊళ్ళా సిగ్గులేదురా నీకు రోజు రాష్ట్రానికి సిగ్గు తప్పినోడా? అనతి కాలంలోనే జనాదరణ సంతం చేసుకొని ఇక అరే నాయన నీ రాధకు మొక్కాలు రా, ఎందరో నాయన నీ జీతము, నీకు పైసలు వాడు ఏ పని నీవు ఇస్తారా నాయన జనాలము? వీళ్ళు అతుకోరు రాతలు రాయకు, నీవు నీ జీతం ఏమైనా గాలి గురించి ఏమిటికి ఈ డప్పు కొట్టి పట్టుకొని కొట్టి రేపొచ్చి టింగ్ టింగ్ అని నాకు డప్పాన కొట్టరా ఈ రోజు పడుతుంది. ప్రతిపక్ష పార్టీ పరిపూర్ణంగా పోషించి నేను చెప్పు, నాకు కొట్టరాదా? నాకు వచ్చింది సరా. అగ్రవర్ణ రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ నీళ్లు మింగుతున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు మాత్రం అగ్రకులాల నాయకుల చెప్పు చేతల్లో పదవులను పట్టుకొని వేలాడుతున్నారు. ఎన్నో ఏళ్ల నుండి బీసీలకు జరుగుతున్న న్యాయాలపై నోరు వెదపని లీడర్లు, సీమునెత్తురు లేని ప్రజాప్రతినిధులు, సిగ్గులేని మల్లిగాడు అణగారిన వర్గాలను మోసం చేసి అగ్రవర్ణ పడల్లో ఉత్సాగి పెత్తందారి పెట్టుబడిదారుల గుప్పిట్లో ఉచ్చల్లాగి నలిగిపోయి ఇప్పుడు పత్తివత్తయి పాలు పోసుకొని పాలాభిషేకం చేసుకొని పత్తి తేజం వేసి నడిపిస్తాండి స్టోరీ. తమ జాతులకు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో దక్కాల్సిన రిజర్వేషన్లపై నోలు మూసి ముష్టి ఎమ్మెల్సీ పదవి కోసం సండుగాని లెక్క, రాజీనామా చేసే దమ్ములేని దద్దమ్మగాని లెక్క కథ నడిపిస్తాడు. ఇక నోలు మూసిందంట. ముష్టి పదవుల కారణపడితే ఎంగిలి మెతుకులు ఏరుక తింటున్న బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాలు తాకట్టు పెడుతున్నాడు లుచ్చమల్లి గారు. ప్రజా ఆదరణ కోల్పోతున్నాడు. 2 లక్షలు లైవ్ చూసేది 20,000కు పడిపోయినా ఇంకా సిగ్గొత్తలేదు. ఇటువంటి లుచ్చమల్లి గారి గురించి చెప్తే కేసు పెడతానంట ఈ గలమ్మ అన్నవాడ. ఏమి రాసేటోని నీకు సిగ్గులేక సైవదానికి నాకే సిగ్గు అనిపిస్తుందిరా. ఒక్కటన్నా ఇలా సక్కమైన ముచ్చట చెప్పురా మీరు కామెంట్లా, ఒక్కటన్నా. ఇటువంటి పోరంపో గాడు రాతలు రాత్రి మనం నమ్ముతాం. సో దయచేసి తెలంగాణ ప్రజలు గమనించండి, బీసీల వాదం ఏం లేదు అలా. ఇప్పుడు చూసిన నేను చైతన్యం కావాలని అవసరం ఉన్నది, చాలా కాలేదు. మనం ఉత్సాహోసి కొట్టిన ఊళ్ళకి గెలిచిన అంటే వాడు ఇక ఉన్నదా చైతన్యం? జర మారిరా, మీకు 2 చేతులు జోడించి దండం పెడతా, జర మారిరా నాయన. ఇక మీరు నాశనం అయిపోయారు, మీ పిల్లల్ని నాశనం చేస్తున్నారు, రేపు మీ మనవలు కూడా ఆగలేదు. దయచేసి మీరు ఆ పైసలు తీసుకొని ఓటేసి ఆగం చేయకురి జీవితాలు పొరగాలి. చైతన్యం తెచ్చుకొని జర ఓటేసే ముందు ఆలోచించారు నాయన. ఇక మీ ఇష్టం. ఈ అంతా లంగముచ్చట ఈ చైతన్యం, ఈడ మన్ను మశానం అని ఉండూరులోకి వెళ్ళేవాడు అన్ని లంగ మాటలు మాట్లాడుతాడు.